త్వరలో జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలోని పట్టభద్రులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా సూచించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 7,486 మంది పట్టభద్రులు మాత్రమే ఓటరు నమోదు చేసుకున్నారని, గత 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 42,679 పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరాలు వెల్లడించారు. ఇప్పుడు మాత్రం ఓన్లీ 7,000 మాత్రమే రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మీ ద్వారా మేము అందరినీ కోరుతున్నాం ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారు మన డిస్ట్రిక్ట్లో 1 నవంబర్ 1, 2020 వరకు గ్రాడ్యుయేట్స్గా క్వాలిఫై అయి ఉన్నవారు ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా ఒకటి ఎపిక్ కార్డ్ జెరాక్స్ అలాంగ్ విత్ వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్, ఐదర్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ, అలాంగ్ విత్ వన్ ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అలాంగ్ విత్ ఫామ్ 18. సో ఏదైతే మనం అసెంబ్లీ ఎలక్షన్లో ఫామ్ 6 అని పెట్టుకుంటామో ఫర్ న్యూ ఎలక్టర్స్, ఇప్పుడు ఫామ్ 18 ఉంటుంది. ఆ ఫామ్తో పాటు ఈ కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా హెచ్ఓడి అంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో టీచర్స్ కానీ ఎవరైనా పనిచేస్తున్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళ హెచ్ఓడి వెరిఫై చేసి మనకి వెరిఫైయింగ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు సైన్ చేసి పంపిస్తే వీ విల్ టేక్ దట్. ఎవరైతే బయట ప్రైవేట్లో చేసుకున్న వాళ్ళు కానీ ఎనీ అదర్ పీపుల్ వాంట్ అప్లై హూ ఆర్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మా దగ్గరికి తీసుకొస్తే మేము వెరిఫై చేసి వీ విల్ సర్టిఫై అండ్ వీ విల్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద ఎలక్టరల్ రోల్. సో ఇదే విధంగా ఇది ఫామ్ 18 అనేది ఉంటుంది, అది మీ అందరికీ కూడా ఒక కాపీ ఇస్తాము. ఇది వైడ్ పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎవరైతే ఇక్కడ లేకపోయినా దే కెన్ అప్లై ఆన్లైన్లో కూడా ఈ ప్రొవిజన్ ఉంది. ఈ డాక్యుమెంట్స్తో పెట్టుకుంటే వీ విల్ వెరిఫై అండ్ వీ విల్ ఫైనలైజ్ ద ఎలక్టరల్ రోల్. సో ఎపిక్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఎపిక్ కార్డ్ ఉంది, ఆ ఎపిక్ కార్డ్ జెరాక్స్ ఈజ్ మ్యాండేటరీ దీనికోసం. సో చాలా మందికి డౌట్స్ కూడా ఉన్నాయి. మేము ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నాము ఫర్ ద లాస్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్, కానీ ఇప్పుడు కూడా ఇది డీనీలో రోల్ అంటాం. అంటే ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఎలక్షన్కి కొత్తగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో 42,000 ఎవరైతే మనకి ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ స్పెసిఫిక్గా ఫామ్ 18 ఇచ్చి ఎన్రోల్ చేసుకోవాలి.